హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ టు రాజేష్ కిచెన్ అండి. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీ అండి. ఎగ్స్తో నేను ఇలా చేసుకున్నాను, పులుసులాగా చాలా బాగుంటుంది. ఈక్వల్ టు చేపల చారులా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దానికోసము చింతపండు నానబెట్టుకొని ఒక 100 గ్రాములు ఇలా జ్యూస్లా తీసుకొని వడకొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొన్ని గార్లిక్ అండి 6, అలాగే 2 టమాటో, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు కొద్దిగా అండి, సాల్ట్ కూడా కొద్దిగా తీసుకుంటాం మనము టేస్ట్కి తగ్గట్టు, కారం కూడా తీసుకుంటాము. అలా తర్వాత కొన్ని స్పైసెస్ అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా దాల్చిన చెక్క, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, అలాగే అనాస పువ్వు, మిరియాలండి. ముఖ్యంగా మిరియాలు వేస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఒక 6 తీసుకుంటే సరిపోతుంది. ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకొని మనము ఆ షెల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్స్ వేసిన వెంటనే మనము ప్యాన్కి అంటుకోకుండా ఉండాలంటే కొద్దిగా సాల్ట్ ఉండి పసుపు వేస్తే అంటుకోదండి. వేసేటప్పుడు చూసుకోండి, తుల్లుతుంది కదా, ఒకసారి స్లోగా వేయండి. ఇలా ఈ ఎగ్స్ని మనము బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోవాలి. వీటిని తీసి ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత అదే సేమ్ ఆయిల్లో, అదే ప్యాన్లో మనం ఆ స్పైసెస్ యాడ్ చేసుకొని తుల్లుతాయండి. ఒకసారి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. తర్వాత మనము ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే కొద్దిగా శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో చేసుకున్నాక కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి. అలాగే పచ్చిమిర్చి 4 కట్ చేసి పెట్టుకొని ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపును కొద్దిగా మనం కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి సిమ్లో పెట్టేనండి ఈ ప్రాసెస్ అంతా. అలాగే కరివేపాకు, కొద్దిగా పసుపు అండి 1 స్పూను, కొద్దిగా సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టు, కారం కూడా యాడ్ చేసుకొని కలిగి పెట్టుకోవాలి. ఈ పోపుని శుభ్రంగా మరీ మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఈ పోపులో మనము టొమాటోస్ యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు వీటిని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ తేలిపోయిందంటే ఉడికిపోయినట్టేను. ఇప్పుడు మనము టామరిన్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకున్నాక కొద్దిగా బెల్లం అన్నది యాడ్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది బెల్లం యాడ్ చేస్తే. అది తర్వాత ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ వేయించి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు ప్లీజ్ ఫ్రెండ్స్ చేసుకోండి. ఇలాంటివి ఇంకా మరెన్నో వీడియోస్ అన్నది నేను మీ ముందు తీసుకురాబోతున్నాను. సో మీరిచ్చే సబ్స్క్రిప్షన్ నాకు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. చూడండి, ఇక్కడ మనము ఫైనల్గా కొరియండర్ లీవ్స్ యాడ్ చేసి సర్వ్ చేసుకోవడం అండి. చూడండి ఎంత బాగుందో కదా, చక్కగా మంచి కలర్ఫుల్ టేస్టీగా వచ్చిందండి. నాకైతే నచ్చింది, చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోనికి తింటే వేడివేడిగా ఉందండి, కాలిపోతుంది. ఒక్కసారి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఎలా వచ్చింది.